హాయ్ అండి. ఇన్స్టెంట్ మ్యాంగో మిక్స్‌ని ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్క చేంజ్‌తోనే ఫ్రూటీ ఆర్ బయట దొరికే రస్నా పౌడర్ లాగా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. చల్ల చల్లగా ఎప్పుడైనా తాగాలి అంటే ఈ ఫ్రూటీ మిక్స్ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దీనికి ఒక రా మ్యాంగోని అండ్ 3 పండిన మ్యాంగోస్ని తీసుకోవాలి. చిన్న చిన్నవి అయితే 4 తీసుకోండి. ఇక్కడ మీకు రస్నా ఫ్లేవర్ కావాలి, ఆ ట్యాంగినెస్ కావాలి అంటే పుల్లటి మ్యాంగో తీసుకోండి. లేదంటే తోతాపరి తీసుకుంటే ఫ్రూటీ ఫ్లేవర్ వస్తుంది. మ్యాంగోస్ అండ్ రా మ్యాంగోస్ మీద ఉన్న తొక్కని తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కప్ షుగర్ వేస్తే సరిపోతుంది. దానికి 1/2 కప్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో షుగర్ని అంతా మెల్ట్ చేయండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యాక పాకంని చెక్ చేసుకోండి. లేత తీగ పాకం రావాలి. అప్పుడే జ్యూస్ అనేది స్టోర్ చేసుకోగలం. ఇలా లైట్గా వస్తే ఫ్లేమ్ని లోలో పెట్టి ముందు కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని వేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేయండి. రా మ్యాంగో అనేది కొంచెం సాఫ్ట్ అవ్వాలి. ఇలా స్పూన్తో నొక్కితే బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మొత్తం కూల్ అవ్వనివ్వండి. కూల్ అయ్యాక వీటిని మిక్సీలోకి వేసి ఒక స్పూన్ మ్యాంగో ఎసెన్స్ అయినా వెనీలా ఎసెన్స్ అయినా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక స్ట్రెయినర్లో వేసి ఇలా ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేయడం వల్ల ఫైన్ పల్ప్ అంతా కలెక్ట్ అయిపోతుంది. పైనున్న పల్ప్ని మళ్ళీ మిక్సీలో వేసి 1.5 కప్ వాటర్ కాచి చల్లార్చింది వేసి మళ్ళీ గ్రైండ్ చేయండి. దీన్ని కూడా ఫిల్టర్ చేసి మిక్స్ చేయండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. కొంచెం థిక్గానే ఉంటుంది. ఇప్పుడు మొత్తం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఒక ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే 3 months వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో. అదే మనం ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే 1 year వరకు ఉంటుంది. ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదండి, అందులో మనం చేసిన ఈ జ్యూస్ని వేసి ఫ్రీజ్ చేస్తే వీటిని మళ్ళీ జిప్లాక్ కవర్లో వేసి స్టోర్ చేసుకోవడమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మ్యాంగో రిలేటెడ్ రెసిపీస్ ఏమున్నా హ్యాపీగా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ని తీసుకొని చిల్డ్ వాటర్ పోసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రూటీని ఎలా సర్వ్ చేయాలో చూద్దాం. గ్లాస్లో 1/3 వరకు ఈ జ్యూస్ మిక్స్ని వేసి చిల్డ్ వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్ని వేసి డైల్యూట్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇంటికి గెస్ట్ వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఎవరికైనా కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.